బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును ఇటు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. రైట్, ఇటు గ్రూప్ 1 ర్యాంకర్లకైతే తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, గ్రూప్ 1 కు సంబంధించి ఇప్పటికే ఇచ్చినటువంటి తీర్పు గతంలో కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. ఏదైతే ఎగ్జామ్ కు సంబంధించి ఇటు మరలా రీవాల్యుయేషన్ చేయాలి లేదా కుదరకపోతే ఎగ్జామ్ ను మరలా కండక్ట్ చేయాలి అంటూ కూడా 8 నెలల సమయం ఇస్తూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఒక తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అయితే ఈ యొక్క విచారణలో ముఖ్యంగా ఏదైనా రీవాల్యుయేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడైతే రీవాల్యుయేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి ఉన్నాయి, కానీ ఇందులో ఎక్కడా కూడా మరలా ఎగ్జామ్ ను కండక్ట్ చేయడం అనే దానికి సంబంధించినటువంటి ఏది కూడా జీవోలలో పొందుపరచలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కూడా కోర్టులో అడ్వకేట్ జనరల్ తన యొక్క వాదనలను వినిపించడం జరిగింది. సో ఈ యొక్క వాదనలు విన్న తర్వాత తీర్పును ఆ కోర్టు వాయిదా వేయటం జరిగింది. అయితే మొదట్లో ఎప్పుడైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు ఇందులో ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందులో తప్పులు దొరికాయి, అలాగే పరీక్ష పేపర్లను నిపుణులు కానటువంటి వ్యక్తుల చేత తీర్చిదిద్దడం వాటిని దిద్దించడం జరిగింది, కరెక్షన్స్ చేయించారు. ఆ వాల్యుయేషన్ అంతా కూడా ఆ తప్పుల తడకగా సాగిందన్నటువంటి అభియోగాలను మోపడం జరిగింది. ఈ క్రమంలోనే కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన తర్వాత సుదీర్ఘ వాదనలు అనేవి జరిగాయి. కొంతకాలం పాటు వాదనలు జరిగిన తర్వాత రీసెంట్ గానే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ఇస్తూ తీర్పులో ముఖ్యంగా ఆ ఎగ్జామ్ ను ఇప్పటి వరకు చేసినటువంటి ఎగ్జామ్ ను పూర్తిగా రద్దు చేస్తూ దీని మీద మరొకసారి రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే మాత్రం కుదరకపోతే ఎగ్జామ్ ను మరొకసారి కండక్ట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా టీజీపీఎస్సీకి సూచించింది. ఇక తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఇప్పుడు కోర్టును డివిజన్ బెంచ్ ను ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ యొక్క తీర్పును మరొకసారి విచారణ చేపట్టడంలో భాగంగానే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న. గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ తీర్పుని హైకోర్టు సస్పెండ్ చేసింది. విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది.